ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఉదయకాలము మరొక శ్రేష్టమైన దినమును ప్రభు మనకు అనుగ్రహించినందుకై దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో నుంచి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానాంశముగా మనం తీసుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలని హెచ్చరించుచున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక మంచి పని, దేవుని దృష్టికి అనుకూలమైనదైనటువంటి ఒక విషయం గురించి ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. ప్రార్థనలు చేయటం మంచిదట, అది దేవుని దృష్టికి అనుకూలమైనది అంటున్నాడు. ఎవని కొరకు ప్రార్థన చేయుట అంటే రాజుల కొరకు, ప్రభుత్వముల కొరకు, దేశముల కొరకు, మరి ఆయా పరిచర్యల కొరకు, సేవ కొరకు, మిషనరీల కొరకు, మనుషులందరి కొరకు మనము ప్రార్థన చేయటం దేవునికి అనుకూలమైనది. అది దేవుని దృష్టికి మిక్కిలి విలువ కలిగినది. ఎంత గొప్ప ఆధ్యాత్మిక అనుభవం! నిజంగా అవును, నరులముగా, మానవులముగా అనేక మార్లు మనము మన సొంత విషయాలను గురించే ప్రార్థన చేస్తుంటాం. కానీ మన సొంత విషయాలని కాదు, కానీ దేవుని దృష్టికి అనుకూలమైనది, మన రక్షకుడైన ప్రభు దృష్టికి మంచిది, హెచ్చరికతో కూడినది ఏంటంటే కృతజ్ఞతలు చెప్పుట, విజ్ఞాపన చేయుట, యాచనలు చేయుట, ప్రార్థనలు చేయుట అనేకుల కొరకు. అది దేవుని దృష్టికి చాలా మంచిదట. ప్రియ సహోదరి సహోదరుడా, మనం భూమి మీద అనేకమైన మంచి వాటిని, మనం కార్యాలను మనం కోరుకుంటాం, మంచి వాటిని మనం కావాలని ఆశిస్తాం. మరి ప్రభు దృష్టికి మంచిది ప్రార్థన చేయటం కదా. మరి ఆ పని విషయంలో మనం ఎలా ఉంటున్నాం? నిజముగా ప్రభు దృష్టికి మంచిది, అనుకూలమైన ప్రార్థన చేయుటలో మనము మెలకువగా ఉండాలి. ప్రార్థన చేయుటలో ఎడతెగక ఉండాలి. ప్రార్థన చేయుటలో ఏక మనస్సు కలిగి ఉండాలి. ప్రార్థించుట శ్రేష్టమైన అనుభవం. అది దేవుని దృష్టికి ఉత్తమమైనది, అనుకూలమైనది. అనగా అనేకుల కొరకు ప్రార్థన చేయటం మన ఆధ్యాత్మిక జీవితంలో మనకెంతో మేలును, ఆత్మీయతను తీసుకొని వస్తుందట. నిజంగా ఇక్కడ అలాగ ప్రార్థన చేస్తే ఏమని చెప్తున్నాడంటే, మనం అనేకుల కొరకు ప్రార్థన చేసేవారముగా మనం కనుక ఉంటేనట, మనకి సంపూర్ణమైన భక్తిని కలిగిన వారముగా దేవుని దృష్టికి ఏర్పాట్లోకి వస్తామట. రెండో అనుభవం మాన్యత కలిగిద్దట. అంటే మాన్యత అనగా కీర్తి, ఘనత మనకు కలిగిద్దట, మనల్ని హెచ్చిస్తాడట. మూడోది ఏం కలిగిద్దంటే నెమ్మది, సుఖముగా బ్రతికేటువంటి జీవితం. నిజంగా ఈ రోజుల్లో చూడండి, మనుషులందరూ, మనందరం కోరుకునే ఇవే కదా, మూడే కదా. మాన్యత, కీర్తి ప్రతిష్టలు మనకి ఎంతో ఇష్టం. రెండోది సంపూర్ణమైన భక్తి మనకిష్టం. మూడోది సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం. చూడు, సుఖము, శాంతి, నెమ్మది మన బ్రతుకులో అనుగ్రహిస్తాడట. ఎంత గొప్ప అనుభవం ప్రియుడా. అందుకే ఉదయకాలం నుంచే నువ్వు ప్రారంభించాలి. అనేకుల కొరకు, దేశముల కొరకు, ప్రపంచవ్యాప్తంగా కోటాన కోట్ల మనుషుల కొరకు, రక్షణ లేని ప్రజల కొరకు నీవు వెలుగెత్తి ఆర్తనాదం చేయాలి. ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే ప్రభువుకి అది ఇష్టముగా మార్చబడి నీకు సుఖముతో నీ కుటుంబ జీవితం, నీ వ్యక్తిగత జీవితాన్ని మాన్యతతోనూ, సుఖముగాను, సంపూర్ణ భక్తి కలిగినదిగాను దేవుడు చేస్తాడు. ఈ అనుభవం మనం కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ దివ్యమైన వాక్యం ద్వారా మాతో ఉదయకాలం మాట్లాడినందుకై స్తోత్రాలు. నిజంగా ఏ పని చేస్తే మంచిదో మాతో మాట్లాడారు. ప్రార్థన చేయుట, యాచన చేయుట, కృతజ్ఞతలు చెల్లించుట, విజ్ఞాపన చేయుట మీ దృష్టికి అనుకూలమైనది, అది మంచిది. ప్రభువా,
మీ దృష్టికి అనుకూలమైనది చేసి మా జీవితాల్లో కూడా మాన్యతను, సంపూర్ణ భక్తిని, సుఖముతోనూ నెమ్మదిగాను బ్రతుకు జీవితమును మాకు అనుగ్రహించయ్యా. ఈ అనుభవం ద్వారా మేము ఆత్మీయంగా బలపడటానికి మాకు సహాయం చేయు. మాకు ప్రార్థన నేర్పించయ్యా. ప్రార్థనలో మేము ఉండునట్లు సహాయపడు. సంఘం ఆ రీతిగా ఉండుటకు కృప చూపు. అంతేకాదు దేవా, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుము, అనారోగ్యంగా ఉన్న వారిని లేవనెత్తురని. దేవా, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు దీవించుము, జ్ఞానంతో నింపు. ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తున్నామని మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.